బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈ కేసులో ఆయన్ను సిఐడి సాక్షిగా చేర్చింది. విచారణకు రావాలని ఆయనకు గతంలో సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈ కేసులో ఆయన్ను సిఐడి సాక్షిగా చేర్చింది. విచారణకు రావాలని ఆయనకు గతంలో సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈ కేసులో ఆయన్ను సిఐడి సాక్షిగా చేర్చింది. విచారణకు రావాలని ఆయనకు గతంలో సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఈ కేసులో ఆయన్ను సిఐడి సాక్షిగా చేర్చింది. విచారణకు రావాలని ఆయనకు గతంలో సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ. మురళి, రాజంపేట ఎంపీ వైసీపీ నేత మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆయన్ను సిఐడి సాక్షిగా చేర్చి విచారణకి రమ్మని చెప్పి కూడా నోటీసులు గతంలోనే ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనిపైన ఏపీ హైకోర్టులో ఆయన దీనికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ కి పిటిషన్ వేశారు. అయితే దీనికి సంబంధించి సిఐడి లాయర్లు అయితే తనను నిందితునిగా కూడా చేర్చలేదు కాబట్టి ముందస్తు బెయిల్ తీసుకోవడానికి అవకాశం లేదని వాదించారు. దీంతో హైకోర్టు దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఊరట ఆయనకు లభించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో ఈ రోజు దానికి సంబంధించి కూడా కోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మస్థానం బెంచ్ ఈ రోజు దానికి సంబంధించి కూడా తదుపరి విచారణ వరకు కూడా ఎలాంటి అరెస్టులు చేయకూడదని మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. దీంతో మిథున్ రెడ్డికి ఊరట లభించినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే సిఐడి ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రధానంగా సిఐడి చేస్తున్న ఆరోపణలు బట్టి ఈ మిథున్ రెడ్డి చెప్పిన వాళ్లకు టెండర్లు కేటాయించారన్నది దీనిపైన ప్రధాన ఆయన పైన ఆరోపణ. అయితే సిఐడి ఆయన్ని నిందితుడిగా కాకుండా దీంట్లో సాక్షిగా చేర్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత సాక్షిగా రమ్మని ఆయనకి సిఐడి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ తర్వాత ఆయన్ని నిందితునిగా చేసే అవకాశం ఉంది, అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి వైసీపీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లడం జరిగింది. మొత్తం మీద సుప్రీం కోర్టులో ఆయనకు ఊరట లభించిందని చెప్పొచ్చు. మరి దీని తర్వాత సిఐడి కేసులో ఏ విధంగా ప్రొసీడ్ అవుతుందని మరి చూడాల్సి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.